హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఈ వీడియో వచ్చి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇంక ఈ వీడియోలో నేను 1 వీక్ వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. మెయిన్ థింగ్సే యాడ్ చేశాను, లెంత్ ఎక్కువ అవుతుందని. పైగా వీడియో కూడా లేట్ అయిపోతుంది, ఇంకా అప్లోడ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అందుకనేసని తొందరగా పెట్టేస్తున్నాను. ఇంకా లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదండి, మా ఇంటి పక్కన వాళ్ళు గృహప్రవేశం మార్నింగ్ అనేసని ఇంకా ఆ ఫంక్షన్ కి అయితే ఇన్వైట్ చేశారు. ఇంకా నేను మా హౌస్ ఓనర్ ఆంటీ ఇద్దరం కలిసి ఫంక్షన్ కి అయితే వచ్చాము. ఇంకా మార్నింగ్ మాకు టిఫిన్ అయితే అరేంజ్ చేశారు. టిఫిన్ అయితే సూపర్ గా ఉందన్నమాట. నాకు ఫేవరెట్ అయిన ఫ్రూట్ కేసరి పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా రిటర్న్ గిఫ్ట్ గా ఈ ప్లేట్ అయితే ఇచ్చారు. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. తర్వాత నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు, ఎడిటింగ్ వర్క్స్ ఉంటే చూసుకుంటూ ఉండిపోయాను. ఇంకా ఈవినింగ్ అనమాట ఖుషిని యాజ్ యూజువల్ డాన్స్ క్లాస్ కి అయితే తీసుకొచ్చాను. ఇంక ఇక్కడ చూసారా, హరి బొంగమూత పెట్టుకునింది, వాళ్ళ మమ్మీ తిట్టిందంట. అదే ముచ్చటేసి అలా వీడియో తీశాను. తర్వాత డాన్స్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసి డిన్నర్ అయితే తినేసాము. ఇంకో యూజువల్కి పెట్టించేసాను. తినేసాడు, ఇంకా చదువుకుంటున్నాడు. ఇంకా 3 days లో వాడికి పబ్లిక్ ఎగ్జామ్ ఉందన్నమాట. అందుకే బాగా ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకా దాని తర్వాత నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంక యూజువల్ వాళ్ళైతే స్కూల్ కి అయితే స్టార్ట్ అయిపోయినారు. వాళ్ళు స్కూల్ కి పంపించేసిన తర్వాత నేను ఇక్కడ కారం బూందీ అయితే చేస్తున్నాను. లాస్ట్ వ్లాగ్ లో నేను మైసూర్ పాక్ చేశాను కదండి, కొద్దిగా శనగపిండి అయితే మిగిలింది. ఇంకా అందుకనేసని కారం బూందీ అయితే చేస్తున్నాను. ఎలాగో స్నాక్స్ లాగా ఇంట్లో పిల్లలకి యూస్ఫుల్ అవుతుంది, అందరం తింటాము అని కారం బూందీ చేస్తున్నాను. ఇది ఎలా చేస్తాను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించున్నాను. ఎవరికైనా ఈ రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఫ్యామిలీలో జాయిన్ అయినారు కదండి, వాళ్ళ కోసము నెక్స్ట్ వ్లాగ్స్ లో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఫైనల్లీ అంతా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు మిక్సింగ్ టైం అనమాట. శనక్కాయ పప్పులు, అటుకులు, తినే శనగలు అన్ని వేసి కరివేపాకు ఈ విధంగా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ కారం బూందీ అయితే రెడీ అయిపోయింది. హోమ్ మేడ్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా హాట్ లైక్ చేస్తాం అనమాట. అందుకని అందరికి చాలా బాగా నచ్చుతుంది, ఇష్టంగా తింటాము. ఇంక ఇక్కడ ఖుషి అయితే ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. సైన్స్ ఫేర్ ఉంది, దానికోసం ప్రాజెక్ట్ ఒకటి చేస్తుంది. నన్ను పక్కన కూర్చోబెట్టుకొని కటింగ్స్ అవన్నీ నాకు అవ్వట్లేదమ్మా, నువ్వు చేసి పెట్టు, హెల్ప్ చేయనింది. ఇంకా పక్కన కూర్చొని నేను కొద్దిగా హెల్ప్ అయితే చేశాను, తన వల్ల కాని వాటివి. ఫైనల్ ఇంకా మోహన వస్తే ఇంక మోహన దగ్గర చేపించుకుంటుంది. చిన్నవి తనకి వైర్ అటాచ్మెంట్స్ చేయలేకపోతుంది, అది మోహన అయితే హెల్ప్ చేస్తున్నాడు. ఇంతటికి ఏం ప్రాజెక్ట్ అది అనుకుంటున్నారా? ఎర్త్ క్విక్ కి సంబంధించిందండి. ఎర్త్ క్విక్ అలారం అనమాట. ఎర్త్ క్విక్ వచ్చే ముందు ఎర్త్ మూమెంట్స్ ని బట్టి మనకి అలారం ఇస్తుంది, ముందుగానే అలర్ట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ అయితే చేస్తుంది. ఇంకా ఉజ్వల్ అయితే చదువుకుంటున్నాడు. ఇంకా తనకి పాలైతే కాంచిచ్చాను, తాగి చదువుకుంటున్నాడు. ఫైనల్లీ ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది. అదే ఇక్కడ టెస్ట్ చేస్తుంది వర్క్ అవుతుందా లేదా అని. ఫైనల్లీ వర్క్ అవుతుంది అనమాట. అదే ఫుల్ హ్యాపీ తనకి. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఫుల్ హ్యాపీ తను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంక వీళ్ళు స్కూల్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పిందో ఎగ్జిబిషన్ కి నువ్వు కూడా రమ్మా, పేరెంట్స్ కూడా రావచ్చు, మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్ని చూడొచ్చు అనేసి అని చెప్తూనే ఉంది. రా అని. వస్తానులే అని చెప్పాను. ఫైనల్లీ వాళ్ళ స్కూల్ కి అయితే వెళ్ళిపోయినాక నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాను. పిల్లలు ఎంత బాగా చేశారో అసలు. ఎక్స్పెరిమెంట్స్ అయితే చాలా బాగా చేసుకొచ్చారు. ప్రాజెక్ట్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత బాగా ఇచ్చారో. నాకైతే మా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగున్నాయి కూడా. ప్రాజెక్ట్ అయితే ఇలా చేస్తేనే కదండి పిల్లలకి ఏదైనా కూడా గుర్తుంటుంది. బై హార్ట్ అయితే ఎప్పటికీ ఉండదు. సబ్జెక్ట్ మీద గ్రిప్ అయితే రాదు. ఎప్పుడు కూడా వాళ్ళకి సబ్జెక్ట్ మీద అనాలిసిస్ ఉండాలి, సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. బై హార్ట్ చదువులు అయితే ఎప్పటికీ యూస్ఫుల్ ఉండవు కదా అని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకెక్కడ ఖుషి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కి. ఫైనల్లీ ఇంకా ఎగ్జిబిషన్ అయిపోయింది. ఇంకా ఖుషిని తీసుకొని కూడా ఇంటికి అయితే వచ్చేసాను. వస్తూ అనపప్పులు అయితే తీసుకొచ్చాను, పితిక్ పప్పు చేద్దామని. ఇంకా అనపకాయలు అయితే అన్ని ఒలిచి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఒలిచేసి నైట్ అంతా నానబెట్టేస్తే మార్నింగ్ మనము పితిక్ పప్పు అయితే చేసుకోవచ్చు. ఫైనల్లీ అనపకాయలన్నీ ఒలిచేసరికి 2 kgs తీసుకొస్తే 1 kg అయ్యాయన్నమాట. ఈ పప్పులన్నీ నైట్ అంతా మనము నానబెట్టాలి. ఇంక ఇక్కడ నానబెడతా ఉన్నాను. ఓవర్ నైట్ నానితే మార్నింగ్ మనం పితిక్ పప్పు చేసుకోవచ్చు. పితిక్ పప్పు కర్రీ అయితే సూపర్ గా ఉంటుంది. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అయితే చపాతీలోకి ఆసమ్ గా ఉంటుంది. పిల్లల్ని స్కూల్ కి పంపించేసి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకెక్కడ పప్పులు అయితే వస్తున్నాను, అదే చూపిస్తున్నాను. పితిక్ పప్పు అంటే ఏంటో అనుకుంటారండి. అనప గింజల్ని నానబెట్టిన తర్వాత ఇలా మెత్తగిలుతాయి, దాన్ని తోలు తీయడమే అనమాట. తోలు తీసి పప్పుని సపరేట్ చేయడమే. ఇవి మనము ఆయిల్ లో కూడా డీప్ ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా కూడా తినచ్చు, లేదంటే మనం కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అనపకాయ
సీజన్ అప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీ అయితే చేసుకుంటాను. అస్సలు స్కిప్ అవ్వను. మీకు కూడా అనపకాయలు దొరికితే ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. సూపర్ గా ఉంటుంది. కానీ లేట్ ప్రాసెస్ అన్నమాట. ఓపికతో ఈ పప్పు అంతా ఒలుచుకోవాలి. మినిమమ్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి 1 అవర్ 1.5 అవర్ కూడా పడుతుంది ఒలుచుకోవడానికి. ఇద్దరు ముగ్గురు ఉంటే తొందరగా అయిపోతుంది. కర్రీ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్ లో కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ ఒక సర్ప్రైజ్ అన్నమాట. ఏంటంటే పావని వాళ్ళు వచ్చారు. యాక్చువల్ గా తిరుమలకి దర్శనం కోసం వచ్చారు. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మా ఇంటికి అయితే వచ్చారు. ఈవినింగ్ 3 అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి. ఇంకా వెళ్తూ వెళ్తూ కనిపించుకొని వెళ్దాము అనేసి అని వచ్చారు. ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా, పైగా టీ టైం అయింది. ఒకేసారి టీ తాగేసి స్టార్ట్ అయిపోదురులే అని చెప్పాము. ఎందుకంటే లాంగ్ జర్నీ కదండి, లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి. జస్ట్ చిన్నోడిని తీసుకొచ్చారనమాట. వాడిని చూపించేసి వెళ్దాము అనేసి అని వచ్చారు. ఇంత దూరం వచ్చి రాకపోతే నేను ఫీల్ అవుతామని నా కోసం కూడా వచ్చింది. ఇక్కడ టీ అయితే తాగేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాము. ఇక్కడ వైభవ్ అయితే మాటలు బాగా వస్తా ఉన్నాయి అనుకుంటే పాటలు కూడా పాడుతా ఉన్నాడు. మీరు కూడా వినండి, వినిపిస్తాను. విన్నారు కదండి ఎంత క్యూట్ గా పాడాడో వైభవ్. అసలు ముద్దు ముద్దుగా. ఇంతే కదండి, చిన్నపిల్లలు ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే. ఇంట్లో వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో నవ్వులతో మన ప్రాబ్లమ్స్ స్ట్రెస్ అన్ని మర్చిపోతాం కొంతసేపు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫైనలీ పావని వాళ్ళని అయితే డ్రాప్ చేసేసి వాళ్ళని బస్ ఎక్కిచ్చేసి ఇంకా రిటర్న్ అయితే మేము వచ్చేటప్పుడు చికెన్ పకోడా కోసం ఒక దగ్గర అయితే ఆగాం. ఇది బైరాపట్టు దగ్గర ఉందండి ఈ షాపు. నిజంగా అండి టేస్ట్ ఉండాది ఆసమ్. అసలు ఎంత బాగుందంటే ఫ్రెష్ గా మన ముందరే అప్పటికప్పటికి వాళ్ళు చేసిస్తారు. పార్సల్ కూడా ఇస్తారు. అక్కడే కూడా తినొచ్చు అన్నమాట. ఎంత బాగుందంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. మోస్ట్లీ నేను మోహన వేసే చికెన్ పకోడానే ఇష్టపడతాను. అలాంటిది ఇదైతే అసలు మాటలు లేవు. అంత బాగుంది. అసలు మీతో షేర్ చేసుకోవాలనిపిగా చెప్తున్నాను. తప్పకుండా ఎవరైనా తిరుపతిలో ఉండి బైరాపట్టిలో ఉంటే ఈ స్పాట్ కి అయితే వెళ్ళండి చికెన్ పకోడా కోసము. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఫిదా అన్నమాట. నేను చాలా దగ్గర చికెన్ పకోడా తిన్నాను కానీ ఈ టేస్ట్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. చాలా బాగుంది. ఎంత తిన్నా అసలు ఎగిటే అనిపించలేదు. ఇంకా తినాలనిపిస్తూ ఉంది. ఖుషికి కూడా బాగా నచ్చింది. ఈ ప్లేస్ వచ్చి బైరాగ్పట్టిలో సారా హాస్పిటల్ పక్కనే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అందుకే మీకు లొకేషన్ కూడా చూపిస్తున్నాను. రోడ్ సైడే ఉంటుంది అనమాట. ఇంకా షాప్ పేరు అయితే మస్తాన్ చికెన్ సెంటర్. తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా చికెన్ పకోడా లవర్స్ ఉంటే. చాలా బాగా నచ్చుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత పెరుగు వడ అయితే చేశాను. నాకు పెరుగు వడ తినాలనిపించింది, అందుకని అది ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరింది పెరుగు వడ అయితే. ఖుషి ఇక్కడ ఎగ్ రోల్ అయితే చేసింది అనమాట. ఇన్స్టెంట్ చపాతీ ఉండింది ఫ్రిడ్జ్ లో, ఇంకా దాంతో రోల్ అయితే చేసింది. అలాగే ఇంటికి వచ్చే దారిలో నూడిల్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకునింది. అదైతే ప్రిపేర్ చేసుకునింది. టేస్ట్ అయితే చాలా బాగుందంట. అదే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇంకా ఆ డే అలా గడిచింది. ఇంకా నేనేం షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది. మా రిలేటివ్స్ ది మ్యారేజ్ అయితే ఉంది. దానికోసం అయితే రెడీ అవుతున్నాను. పిల్లలు లేరనమాట. నేను మోహనానే. 10:30కి ముహూర్తము. అందుకనేసి అని నేను మోహనానే వెళ్తున్నాము. పిల్లల్ని స్కూల్కి పంపించేసాము. ఫైనలీ నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ గుర్తుందా అండి? మా మ్యారేజ్ యానివర్సరీ శారీ లాస్ట్ ఇయర్ అనమాట. చాలా బాగుంటుంది. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఫైనలీ మ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ముహూర్తం అయితే అయిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. అప్పటికే టైం 1 అవుతుంది. భయంకరంగా ఉందండి ఎండ. ఆ రోజు అయితే అస్సలు అవ్వలేదు. చాలా ఎండగా ఉన్నింది. అందుకని షర్బత్ తాగుదాము అనేసి ఒక దగ్గర అయితే ఆగాము. నాకైతే వద్దు మోహన, నువ్వే తాగు అని చెప్పాను. ఎందుకంటే లైట్ గా కాఫ్ ఉందనమాట. మళ్ళీ కూలింగ్ తాగితే ఎక్కువ అవుతుందని వద్దని అయితే చెప్పాము. ఇంటికైతే వచ్చేసాము. నా ఫేస్ చూసారా ఎలా వాడిపోయిందో ఎండకి. అస్సలు అవ్వలేదు. ఇంకా పడుకుండిపోయినాను. ఇంకా లంచ్ కూడా చేసే పని లేదు
లేదు కాబట్టి ఇద్దరం పడుకునేసి ఇంకా స్కూల్ టైం అయింది. ఖుషిని పికప్ చేసుకుందాము అనేసని స్కూల్ దగ్గరికైతే వచ్చాను. ఇంక స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఖుషి వాళ్ళకి ఇక్కడ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతూ ఉన్నింది. స్కిట్ అనమాట. ఇంకా అది ఎలా చేస్తుందా ఏంటా అనేసని అలా వీడియో తీశాను. యాక్టింగ్ అయితే బాగా చేసింది. డైలాగ్స్ కూడా బాగా చెప్పింది. అది అలా లైవ్‌లో పెడదాం అనుకున్నాను. కానీ చాలా డిస్టర్బ్‌గా ఉన్నింది వాయిస్ అయితే. అందుకని పెట్టలేకపోయాను. అక్కడ ఖుషిని పికప్ చేసుకొని యాజ్ యూజువల్ డాన్స్ క్లాస్ దగ్గరికైతే వచ్చాను. ఈరోజు చూసారా హరి అయితే ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉందన్నమాట. అడిగిన వెంటనే కిస్సెస్ ఒకటి అడిగితే 4 పెడుతుంది. ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉందన్నమాట. ఈరోజు వాళ్ళ మమ్మీ తిట్టలేదు. అందుకనేసని ఫుల్ హ్యాపీ. ఇంక మమ్మీ తిడితే ఫుల్ డల్ అనమాట. మాతో వచ్చి షేర్ చేసుకుంటుంది. అలా ఫన్నీ చిన్న పిల్లలు ఉంటే అంతే కదండి. చాలా హ్యాపీ అనిపిస్తది. ఇంకా నేను కీర్తి అక్క అయితే టీ తాగని వచ్చాము. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి టీ అయితే తాగుతున్నాము. ఇంకా అలాగే పూలైతే తీసుకున్నాను. ఇక్కడ హసీనా అయితే అల్లిస్తుంది. ఈవినింగ్ మ్యారేజ్ ఉంది పాప అందుకనేసని తీసుకున్నాను అంటే, సరే నేను అల్లిస్తాను అని చెప్పి అల్లుతూ ఉంది. ఇంకా డాన్స్ క్లాస్ కంప్లీట్ అయ్యే లోపల పూలైతే నాకు అల్లిచ్చేస్తది. ఖుషి డాన్స్ చూపించి చాలా రోజులైంది కదా! అందుకే చూపిద్దామని చూపిస్తున్నాను. దీన్ని కుంగడం అంటారు. అది సరిగ్గా రావట్లేదు. మేడం అయితే నేర్పిస్తది. చాలా కష్టం అనమాట కుంగడము. కొంచెం టైం పడుతుంది పర్ఫెక్షన్ రావడానికి. అదే నేర్చుకుంటుంది. ఇక్కడ నాకు కీర్తి అక్క అయితే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఆల్రెడీ 2 అయితే నేను అక్కడే తినేసాను. అంత బాగుంది టేస్ట్ అయితే. తన ఇంట్లోనే ప్రిపేర్ చేసిందంట. కనేసని తీసుకొని వచ్చి ఇచ్చింది. నిజంగా అండి చాలా బాగుంది టేస్ట్ అయితే. చాలా బాగా చేసింది కీర్తి అక్క ఈ డ్రై ఫ్రూట్ లడ్డు. అందుకే మీతో అలా షేర్ చేశాను. రెసిపీ కనుక్కొని నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను. చాలా నచ్చింది నాకు. ఈవినింగ్ మ్యారేజ్ ఉందని చెప్పాను కదండి. ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఇంకా మ్యారేజ్ వచ్చి మా ఊరు వాళ్ళదే అనమాట. పక్కనే మండపము. ఇంకా వెళ్లే దారిలో గిఫ్ట్ తీసుకొని వెళ్దాము అనేసని వెళ్తున్నాము. ఇక్కడ మ్యారేజ్ కి నేను ఖుషి మొన్న వెళ్తున్నాము. ఉజ్వల్ అయితే చదువుకుంటూ ఉన్నాడు. ఇక్కడ గిఫ్ట్ షాప్ కి అయితే వచ్చాము. ఇది బైరాపట్టిలో ఉందండి గిఫ్ట్ షాప్. న్యూగా ఓపెన్ చేశారంట. నిజంగా అండి ఐటమ్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. అండర్ బడ్జెట్ లో సూపర్ గా ఉన్నాయి. గిఫ్ట్ ఐటమ్స్, వాల్ ఐటమ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ రాధాకృష్ణుడిది నచ్చిందండి. ఎంత బాగుందంటే సూపర్. ప్రైస్ కూడా రీజనబుల్ చెప్పాడు అన్న అయితే. ఫైనలీ ఒక గిఫ్ట్ అయితే మేము తీసుకున్నాము. ఇంకా మ్యారేజ్ హాల్ కి అయితే వచ్చేసాము. వీళ్ళదే అనమాట మ్యారేజ్. వీళ్ళ ఆడపడుచు కూతురికే మ్యారేజ్ అనమాట. ఈ అక్క వచ్చి నా ఫ్రెండ్. అలాగే గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. గిఫ్ట్ ఇచ్చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి డిన్నర్ అయితే చేస్తున్నాము. అప్పటికే 9:30 అయిపోయింది అనమాట టైము. మోహనాకి వర్క్ ఉంది. తొందరగా వెళ్ళాలి నేను షాప్ దగ్గరికి అని చెప్పాడు. అందుకని ఫాస్ట్‌గా అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఈ లోపల ఉజ్వల్ అయితే కాల్ చేసి నాకు ఏదైనా జ్యూస్ తీసుకోరండమ్మా అని చెప్పాడు. వాడి కోసం అయితే జ్యూస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా కొన్ని పూలైతే తీసుకొచ్చేసాను మండపం నుంచి. అక్కడ డెకరేషన్‌లో నాకు నచ్చి ఈ అలవాటు ఇప్పుడుది కాదండి. చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా పెళ్ళికెళ్తే ఇలా డెకరేషన్‌లో రోజా పూలు పెరుకేసి తీసుకొచ్చేస్తాను. అది ఎందుకో అలా హ్యాబిట్ అనమాట. నచ్చుతుంది నాకు. ఇక్కడ వీళ్ళు రాగానే మ్యాచ్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. నేనైతే కొన్ని బట్టలు స్టిచ్ చేయాల్సినటివి ఉన్నాయి. కొత్తవన్నమాట. అందుకనేసని వాటికి స్టిచ్చింగ్స్ అయితే వేస్తా ఉన్నాను. నిద్ర రాలేదు మెయిన్. అందుకని కుడతా ఉన్నాను. లేకపోతే అస్సలు స్టిచ్ చేసి ఉన్నాను. ఇంకొక 2-3 రోజులు అలాగే టైలర్ మిషన్ మీదే ఉంటాయి. ఫైనలీ ఎట్లాగో అయినా కంప్లీట్ చేసేద్దాము అనేసని స్టిచ్చింగ్ అయితే చేస్తా ఉన్నాను. ఆ డే అలా గడిచిందనమాట. ఇది నెక్స్ట్ డే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? డిన్నర్కి వెళ్తున్నాము అండి. నేను మోహన ఖుషి అనమాట. ఎక్కడికి ఏం డిన్నర్ అని అనుకుంటున్నారా? పెళ్లికి వెళ్ళాం కదండి. వాళ్ళు డిన్నర్ ఇస్తున్నారనమాట అబ్బాయి వాళ్ళ ఊరి దగ్గర. ఇన్వైట్ చేశారు రమ్మని. సరే వెళ్దాము అనేసని వెళ్తున్నాము. అలాగే నా బెస్టీ అయిన పావని వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము అనేసని అనుకుంటున్నాము. ఎందుకంటే మేము వెళ్ళే డిన్నర్ ఫంక్షన్ వాళ్ళ ఊరు పక్కనే అనమాట. అందుకనేసని వెళ్దాము అని మోహనాన్ని అడిగాను. సరే వెళ్దాము అన్నాడు. మేము సడన్ గా అనుకున్నాము. ముందుగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తాము అని. సడన్ ప్లాన్ అనమాట.
పావనికి కూడా తెలీదు, అసలు కూడా హింట్ లేదు. తనకైతే జర్నీలో నాకు కాల్ కూడా చేసింది, నేను కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు కనుక్కుంటుంది అని. ఇంకా మ్యారేజ్ ఫంక్షన్ కి అయితే అటెండ్ అయిపోయి ఇంకా అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని మేము అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 3 అయిపోయింది అనమాట ఈవినింగ్. ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా పావని వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. రాయచోట్ అనమాట వాళ్ళ ఊరు. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అస్సలు చెప్పలేదు నేను వస్తున్నానని కూడా. ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాము మేమైతే. తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేదని మనకైతే చెప్తూనే ఉన్నాను, సర్ప్రైజ్ గా వస్తాను మీ ఇంటికి, అప్పుడు చూద్దాం నీ ఎక్సైట్మెంట్ అనేసని. కానీ ఇంత సడన్ గా వెళ్తామని అస్సలు అనుకోలేదు నేను కూడా. ఇంకా తనకి చెప్పలేదు, చూడాలి తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేసని. ఫుల్ ఎక్సైట్ గా ఉన్నాను. హన్సిక రియాక్షన్, వాళ్ళందరి రియాక్షన్ ఎలా ఉంటుంది మమ్మల్ని చూసి అని. ఫైనలీ మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వాళ్ళ హౌస్ కనుక్కోవడానికి 1/2 అవర్ పట్టింది. కానీ పావని వాళ్ళైతే ఇంటి దగ్గర లేరు, తోట దగ్గర ఉన్నారు. పిల్లలైతే ఉన్నారు. ఫుల్ ఎక్సైట్ అయిపోయినారు మమ్మల్ని చూడంగానే. ఫస్ట్ పావనికి అయితే వీడియో కాల్ చేసి మేము ఎక్కడున్నామో చూపించాము. తన రియాక్షన్స్ షూట్ చేద్దాం అనుకున్నాను. మోనా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా నా ఫోన్లో వీడియో కాల్లో ఉంది. ఎలా చేయాలో అర్థం కాలేదు. ఫుల్ హ్యాపీలో రికార్డ్ చేయడం మర్చిపోయినాము. ఇంక ఇక్కడ పావని వాళ్ళైతే ఇంటి దగ్గర లేరు, తోట దగ్గర ఉన్నారు. పిల్లలైతే ఉన్నారు. ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని ఇప్పుడు తోట దగ్గరికి అయితే వచ్చాము. ఇదే అనమాట వాళ్ళ తోట, మామిడి తోట అయితే ఇది. చాలా బాగా నచ్చింది నిజంగా అండి. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్సైట్మెంట్ మాటల్లో చెప్పలేము. జస్ట్ ఫీల్ అవ్వాల్సిందే. ఫుల్ హ్యాపీ. నేనైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు వాళ్ళ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేను నేను. అంత ఎక్సైట్ గా ఫీల్ అయింది. రియాక్షన్స్ అన్ని నేను మిస్ చేసేసానే, రికార్డ్ చేయలేకపోయానే అని అనుకున్నాను. ఇవంతా మెమరీస్ కదండి, ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ రియాక్షన్ కోసమే కదా ఇంత దూరం వచ్చాం మనము. ఎట్లబ్బా మిస్ అయిపోయినా రికార్డ్ చేయకుండా అన్నాను. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది మోనాది, అందువల్లనే రికార్డ్ చేయలేకపోయాను. రియాక్షన్సే మిస్ అయిపోయినానే అనేసి అది ఒక్క ఫీల్ అంతే. ఇంక ఇక్కడ చూసారా, ఇంకా రాగానే వాటర్ చూస్తే ఈ ఖుషి ఆగుతుందా అండి, ఇంకా నీళ్ళల్లో మునగడం స్టార్ట్ చేసింది. అదొక సరదా అనమాట. నిజంగా అండి నా హ్యాపీనెస్, వాళ్ళ హ్యాపీనెస్ మాటల్లో అయితే చెప్పలేను నేను. చాలా హ్యాపీ అనిపించింది. అసలు హింట్ కూడా ఇవ్వలేదు నేను వాళ్ళకి వస్తాను అనేసని. అస్సలు ఐడియా లేదు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ రికార్డ్ జేయాల్సింది. మిస్ అయిపోయినానండి. మీతో షేర్ చేసుకోండొచ్చు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా తోట దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికొచ్చిన వెంటనే పావని వాళ్ళ ఆయన హలీం అయితే తీసుకొచ్చారు. ఇంక అదే పెట్టిచ్చారు. ఇంకిక్కడ పావని వాళ్ళ అత్తమ్మ అనమాట. వాళ్ళ ఆయనకి అమ్మ పక్కనున్నారు చూడండి ఆమె. పాపము ఆ పావని వాళ్ళ ఆయనైతే ఎంత టెన్షన్ పడుతున్నారో మేము సడన్‌గా వచ్చేసరికి. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, వాళ్ళు ఏం తింటారు, ఏంటి అనేసని ఎంత టెన్షన్ పడి ఏమేమి ఆలోచిస్తున్నారో. మీరేం అంత కష్టపడాల్సిన అవసరం లేదు, రిలాక్స్‌గా మాతో కూర్చొని కొంతసేపు మాటలు చెప్పండి అని చెప్పాము. ఫైనల్లీ ఇక్కడ చూసారా చిన్నోడు ఎంత ఆనందమో, వాడిని చూసి మాకు పిల్లల్ని చూసేసరికి ఫుల్ హ్యాపీ. మోనా అయితే ఈ ఆనందం కోసమే కదండి, ఈ సంతోషం కోసమే కదా ఇంత దూరం వచ్చాము అని అనిపించింది. ఇంకిక్కడ చూసారా పావని అయితే నాకు శారీ పెట్టింది ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చాననేసని. ఇంకా పావని అయితే తను నా బెస్టీ కాబట్టి, మేము ఫ్రెండ్స్ కాబట్టి లిటరలీ తనకి నా మీద ప్రేమ ఉంటుంది. మాకు ఒకరంటే ఒకరు ఇష్టం కాబట్టి ఓకే. కానీ ఆంటీ నాకు అంత లవ్ చూపించిందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఎదురుపడిన వెంటనే నన్ను హగ్ చేసుకున్నారు. లిటరలీ ఆ మూమెంట్ నేను అస్సలు మర్చిపోలేను. ఎంత బాగా చూసుకున్నారు. నాకు సారీ కూడా పెట్టారు ఆంటీ అయితే. నెవర్ ఫర్గెట్ అనమాట. నేను లిటరలీ నాకు మా అమ్మ గుర్తొచ్చింది. కళ్ళు చెమ్మగిల్లాయి నాకైతే. ఈ మూమెంట్ నేను అస్సలు మర్చిపోలేను నా లైఫ్ టైంలో. దీనికి ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి పావనికి, వాళ్ళ ఆయనకి, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ బ్రదర్కి, వాళ్ళు చూపించిన ప్రేమకి. నిజంగా అండి నాకు మాటలు రావట్లేదు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ అనమాట. నిజంగా సో బ్లెస్డ్ నేను. ఇంత మంచి సోల్స్ నా చుట్టూ నాకు ఫ్రెండ్స్గా దొరికారు అంటే లిటరలీ ఐఎమ్ సో 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 హ్యాపీ అనమాట. చాలా సంతోషం వచ్చింది నాకైతే, మాటల్లో చెప్పలేను నేను. అది నేను ఫీల్ అయ్యాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ పావని ఫర్ బీయింగ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ కన్నా నా సిస్టర్ అని చెప్పచ్చు. నా సిస్టర్స్తో నేను ఎలా ఉంటానో నీతో కూడా అలానే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ బాండ్ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరి దిష్టి తగలకుండా, ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా ఈ బాండ్, ఈ జర్నీ లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్.
పావని. ఇంకా అక్కడి నుంచి మేమైతే రిటర్న్ అయిపోయినాము. టైం అప్పటికే 10:30, 11 అయిపోయిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.